నేను ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వచ్చాను, హౌ కెన్ ఐ చూస్ అ గుడ్ చర్చ్ సిస్టర్ అని అడిగారు. అడిగితే నేను చెప్పాను, హౌ కెన్ యూ చూస్ అ గుడ్ చర్చ్? ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీ చర్చ్, దిస్ ఇస్ గుడ్ చర్చ్ ఆర్ బ్యాడ్ చర్చ్. బట్ ఎక్కడైతే నీ ఆత్మ తృప్తి పరచబడుతుందో, వేర్ దేర్ ఈస్ వర్డ్ ఈస్ షెడ్, ప్యూర్ మిల్క్ ఈస్ షెడ్, దట్ ఈస్ గుడ్ ఫర్ యూ. నువ్వు గ్రో అయ్యే ప్లేస్ నీకు మంచి చర్చ్ అది. కొన్ని చర్చెస్ లో ఓన్లీ వర్షిప్ ఉంటది, వర్డ్ ఉండదు. వాళ్ళు సెన్సెస్ ద్వారా మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకుంటారు. వర్షిప్ చాలా బాగుంది, యువర్ సెన్సెస్ ఆర్ స్టరింగ్ అప్, చాలా అసలు ఏడ్చి 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 ప్రార్థన చేశానని మీరు సాటిస్ఫై అవుతున్నారు. కానీ మీ ఆత్మకి ఫుడ్ దొరికిందా? దొరకలేదు. యు గో టు అ ప్లేస్ వేర్ యు ఆర్ ఫెడ్. మీకు కావాల్సింది వాక్యం. ఆ వాక్యమే బంధకాల నుంచి విడిపిస్తుంది. ఆ వాక్యమే నిన్ను బంధకం నుంచి విడిపిస్తుంది. ఆ వాక్యం నిన్ను స్ట్రాంగ్ చేస్తుంది. నువ్వు వెళ్ళి ఏడ్చి వచ్చినంత మాత్రం ఏం రాదు. వర్షిప్ ఈజ్ ఇంపార్టెంట్, వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ టోల్డ్ హర్, వేర్ ఎవర్ యు ఆర్ గెటింగ్ గుడ్ వర్డ్ ఫర్ యూ, దాట్ ఈస్ ఫర్ యూ. ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ వర్డ్ ని వినండి. మళ్ళీ ఇంకా వెళ్ళి మళ్ళీ 10 చర్చెస్కి వెళ్ళకండి. లిజన్ దేర్. ఆ సీజన్ లో దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు, వినండి ఆ వర్డ్. మళ్ళీ అక్కడ బాగాలేదని ఇంకొక చర్చ్, ఇంకొక చర్చ్, ఇంకొక చర్చ్. నో, యూ వోంట్ గెట్ ఎనీథింగ్. ఆస్క్ గాడ్. అండ్ వేర్ యు ఆర్ బీయింగ్ ఫెడ్, ఎక్కడైతే మీరు ఫుడ్ తింటున్నారో, ఎక్కడైతే మీరు బలము పొందుకుంటున్నారో, మీరు నిజమైన వాక్యంతో మీరు తృప్తి పడుతున్నారో, దాట్ ఈస్ గుడ్ చర్చ్ ఫర్ యూ.